స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్న కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిడిసలాటలో 10 మంది వరకు మృతి చెందారు. అయితే ఈ ఘటన ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో దేవాలయం వరదైతే ప్రస్తుతం అయితే మనం ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి చూపిస్తున్నాం, లోపలికైతే ఎవరిని కూడా ఎలా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. చుట్టూ కూడా బందోబస్తు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి బందోబస్తే అదే నిన్న ఇటువంటి క్రౌడ్ రాక మునిపైతే పెట్టుంటే ఇటువంటి ప్రమాదం జరగకపోయినట్టు కూడా పలువురు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి హరిముకుంద పాండా గారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈయన ఒరిస్సావాసి. ఈయనకి ఇక్కడ ఎప్పటి నుంచో అలా తాత తండ్రుల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో నివాసం ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ కూడా సుమారుగా 40 ఎకరాల వరకు కూడా ఉంటుంది. ఈ 40 ఎకరాల్లో సుమారుగా 10 నుంచి 12 ఎకరాల్లో ఒక ఆలయాన్ని కూడా నిర్మించినారు. ఎందుకంటే ఒకనొకప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే అక్కడ సరిగా దర్శనం కాలేదని ఒక భావోద్వేగానికి గురై ఇంటికాడికి వచ్చి తల్లికి చెప్తే ఆ తల్లి, నాయన ఏం చేస్తారంటే ఈరోజు ఇలా జరిగింది కనుక మనకి ఉన్నటువంటి ఎలా మనకు ఆస్తిలో వెళ్ళిపోన్నాయి కనుక ఈ కారణం చేత మనం ఏదైనా సరే ఒక గుడిని నిర్మించి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అందరికీ కూడా కల్పించాలని ఒక దైవ చింతనతో ఈ యొక్క ఆలయం కూడా నిర్మించిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ప్రతిరోజు అలాగే ప్రతి వారం కూడా వేలాది జనాలు అయితే ఈ యొక్క ప్రాంతానికి అయితే వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రతి వారం కూడా సుమారుగా 2000 నుంచి 5000 వరకు కూడా ఈ యొక్క ఆలయాన్ని కూడా దర్శించుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఇన్నాళ్ళనే ఇంతవరకు ఏ విధంగా జరిగేది అదే విధంగా కూడా భక్తులకి అయితే దర్శనం జరుగుతుందంటూ కూడా అనుకున్నారు. ఎవరికి కూడా ఈ విధంగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇటువంటి సంఘటనలో ఎంతటి ప్రమాదం అయితే చోటు చేసుకునే పరిస్థితి కనిపించాయి. ప్రస్తుతం మనమైతే ఏదైతే ఈ యొక్క ఆలయ ప్రాంగణం అయితే ఉందో ఆలయ ప్రాంగణం అవుట్ సైడ్ అయితే ఉన్నాం. ఇంకా 40 ఎకరాలు ఏదైతే ఉందో 40 ఎకరాల కొబ్బరి తోటలు ప్రస్తుతం ఈ యొక్క కొబ్బరి తోట అంతా కూడా ఆయిందే. అంటే ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచే ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తులు. ఈ కారణంగా ఆయన ఈ యొక్క ఆలయాన్ని కూడా దేవుడి మీద భక్తితో దేవుణ్ణి ప్రజల వద్దకి చేర్చాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క మహత్తరకరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టిన పరిస్థితి కనిపించాయి. ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు. మనతో పాటు హరిముకుంద పాండా గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. స్వామి చెప్పండి, ఈరోజు ఎంతటి ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఎప్పటికే పలువురు కూడా ఈ యొక్క ఆలయాన్ని చూస్తున్నారు. మీరేమిటంటే ఒకే ఉద్దేశం, భక్తులకి దేవుడికి మధ్య అనుసంధానం కలిగి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసుకుంటే అంతా కూడా కమర్షియల్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కావాలంటే డబ్బులు కట్టాలి. ఇక్కడ మీరు ఎవరు కూడా రూపాయి ఆశించకుండా ప్రతి వారం కూడా ఇక్కడ వచ్చినటువంటి పేద ప్రజలకు కూడా డబ్బులు పంచుతారు, వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు తీర్చుతారు అనేది ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎలా చూడాలి, ఏంటిది? నేనే చూస్తాను. నేను ప్రతి వారం కళ్ళు లేని ఆడవాళ్ళకి 600 కేజీ గోధుమ పిండి, కేజీ బంగాళదుంపలు ఇస్తాను. ఇక్కడ అన్నం పెడతాను. మా ట్రాక్టర్ మీద అందరు రైల్వే స్టేషన్లో వదిలిస్తాను. ఇటు చాలా దూరం వైజాగ్, శ్రీకాకుళం, ఇటు కటక్, భువనేశ్వర్, బాలేశ్వర్ చాలా దూరం చూస్తారు. 3 గంటల వరకు ఇక్కడ వంట అవుతుంది. ఇక్కడే వచ్చిన వాళ్ళకి అందరికి అన్నం పెడతాం. వచ్చిన వాళ్ళకి ఆడవాళ్ళకి కేజీ గోధుమ పిండి, కేజీ బంగాళదుంపలు, 600 నగదు ఇస్తాం. రోజు కాదు, సోమవారం ఎంత డబ్బులు, అన్నం అన్నీ ఇస్తాం. కళ్ళు లేని ఆడవాళ్ళకి, కళ్ళు లేని మగవాళ్ళకి 300. వాళ్ళకి గోధుమ పిండి ఏంటి ఓన్లీ 300. వాళ్ళు తాగుతారు. అందుకు డబ్బులు ఏంటేమో 300 ఇస్తాం. ఆడవాళ్ళకి 600 కిలో గోధుమ పిండి, కిలో బంగాళదుంపలు ఇస్తాం ప్రతి వారం. ఇంతటి మంచి కార్యక్రమం చేస్తూ ఉంటారు. నిన్న చూస్తే ఏకాదశి పర్వదినం, అది కాకుండా మరోవైపు కార్తీక మాసం. ఈ కాలంలో భక్తులు కూడా విపరీతంగా వచ్చిన పరిస్థితి కనిపించింది. మీరు ఊహించిన కంటే ఎక్కువగా వచ్చారు నిన్న. అనుకోని సంఘటన జరిగింది. ఈ సంఘటన పలువురు 10 రకాలుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అయ్యా అవన్నీ అబద్ధాలు అయ్యా.
ఇక్కడికి రేపు భక్తులు వస్తారు. నేను వెళ్ళి అక్కడ దగ్గర ఉన్నాను, అందరికీ లోపుకి వెళ్ళి దేవుడి దర్శనం చేయమన్నాను. ఇక్కడ 10 బస్తాలు బియ్యము వంట చేసి అందరికీ అన్నము డల్మా ఇస్తే తిండి పెట్టి వెళ్ళిపోండి. హలో ఎక్కడి నుంచో ఒక్కసారి వచ్చారు జనము, మరి కంట్రోల్ చేయలేకపోయాను. నేను పోలీసు వాళ్ళు ఎవరు చెప్పలేదయ్యా, అబద్ధాలు ఎందుకు చెప్పాలా? పోలీసు వాళ్ళకి ఎవరు చెప్పలేదు, నేను కంట్రోల్ చేయలేకపోయాను. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అన్ని కంట్రోల్ చేశారు, జనం అంతా వెళ్ళిపోయారు. గొడవ అయిందని నాకు తెలియదయ్యా. అవును, మీరు గుడి ఎప్పుడు నుంచి నిర్మాణం ప్రారంభించారు? ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్లోనే ఉందంటున్నారు. 15 సంవత్సరాల నుండి చేసాం అన్నీ. దానిలో కళ్యాణ మండపం అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం ఫ్రీగా, బీదలు మంచి వాళ్ళు కూడా చేసుకో. తర్వాత అల్ల సత్తరు అన్నం తినడానికి, తర్వాత పంతుల కోసం ఇల్లు, ఇవన్నీ తయారు చేశానయ్యా. మరి ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత దేవుడికి ధూపదీప నైవేద్యాలు ఏమైనా పెట్టారా? ఏదంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా లోపలికి ఇప్పటికే చూస్తూ ఉంటే పోలీసులు అంతా కూడా పహారా కాస్తున్నారు, ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కనీసం లోపల దీపాల కన్నా పంతుల్ని లోపల పంపించారా? అవును, నేను వెళ్తానని వచ్చానయ్యా. నేను గుడికి దగ్గర వెళ్ళి తలుపు తీసి అన్ని రైట్ చేస్తా వస్తే అందరు పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బాధపడతారు ఎందుకంటే అని మరి వెళ్ళలేదయ్యా. మరి వీళ్ళు దీపధూప నైవేద్యాలు స్వామివారికి ఏం లేవు? నాకు తెలీదు కదా, నాకు ఇంతవరకు తెలీదు. పోలీసులు చెప్పాను గుడి దగ్గర వెళ్తానంటే మా సార్కి అడుగు చేస్తాం అన్నారు, అంతే. ఇంతవరకు నాకు తెలియదు కదా, నేను ఎక్కడ వెళ్ళలేదు. రాత్రి పడుకున్నాను, తెల్లలేసి ఒకడికి వచ్చాను స్నానం చేసి గుడి దగ్గర వెళ్తాను. మరి గుడి దగ్గర పోలీసులు అంత కాపులు కదా, ఎందుకు వెళ్తాను, ఊరుకుని కూకోను. ఇంతటి మహత్తర కార్యం మీరు చేయడానికి ఎలా మీకు ఆలోచన వచ్చింది? చూస్తూ ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ఎక్కడే పెట్టుబడి పెట్టి ప్రజలందరికీ కూడా నేరుగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారిని దైవ దర్శనం కల్పించాలని చూస్తే గుడి కూడా అవతల వైపు వెంకటేశ్వర స్వామి గుడికి, అవతల వైపు పూరి జగన్నాథ స్వామి గుడికి మధ్యలో కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీలు ఎలా ఉంటే అలా కనిపిస్తూ ఉంటుంది. కానీ గుడి గోపురాలు చూస్తే ఇక్కడ మనకి పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే కలర్ మారవచ్చు, కానీ ఆ యొక్క ఆకారం అయితే అలా కనిపిస్తుంది. అంతా ఎలా మీకు దానిలో జగన్నాథ్, బలరాం, సూత్ర అందరు గుడి, ఆ గుళ్ళో గుడి ఉంది, ఆ 10 అవతారాల గుడి ఉంది. దానిలో ఉన్న రాధాకృష్ణ, రామ, లక్ష్మణ, సీత అందరు 10 అవతారాల గుడి ఉంది. దానిలో పెద్ద పెద్ద గుళ్ళు. మరి మహాలక్ష్మి నా తల్లి, మరి శ్రీదేవి, భూదేవి అన్ని గుళ్ళు ఉంది దానిలో. మొత్తం 20 గుళ్ళు ఉంది ఒకే జాగాలో. అందరు దర్శనానికి వస్తారు. మహాలక్ష్మి, శ్రీదేవి, భూదేవి, శ్రీనివాస, వెంకట అందరు గుళ్ళు. మరి భక్తుల దగ్గర నుంచి విరాళం ఏదైనా సేకరిస్తూ ఉంటారా? అక్కడ ఉండి ఏమైనా పెట్టారా, లేదంటే టికెట్ ఏమైనా అటువంటివి ఏమైనా ఉంటాయి ఇక్కడ? భక్తుల దగ్గర నయా పైసా మాకు వద్దు, మేము పెడతాం. హుండీ పెట్టాం, అది రివాజు కదా. ఆ హుండీ 2 పెట్టాం. ఆ 2 హుండీలో భక్తులు డబ్బులు వేస్తారు. మేము బ్యాంకులకు పిలిచి ఒకరోజు హుండీలు తీస్తాం, ఎంత డబ్బులు అని బ్యాంకులో కట్టిస్తాం. ఎక్సైజ్ బ్యాంక్ వాళ్ళకి పిలుస్తాం, వాళ్ళు వచ్చి డబ్బులు ఎక్కడతారు. 1,00,000 2 లక్షలు ఎంత అయితే ఆ దేవుడి పైన కట్టిస్తాం. వెంకటేశ్వర స్వామి ఫ్రమ్ హరిముకుంద పండ, కింద పేరు ఏముంది తెలుపుతారు. అది ఆ హుండీలో డబ్బులు ఇప్పుడు ఎన్ని లక్షలు ఉంది. పైసా ముట్టుకోదు, అన్నీ ఉండి దేవుడి పేర్ల, వెంకటేశ్వర దేవుడి పేర్ల. వెంకటేశ్వర స్వామి కేరప్ హరిముకుంద పడ. మరి కేరప్ లేకపోతే ఎలాగా? ఇప్పుడు స్వామి కాలనీ అంతే. ఎవరు ఏం లేదయ్యా, పిచ్చోడు ఏం లేదు. నిన్న ఏంటి జనం వాళ్ళకి వచ్చారు ఇలాగైపోయింది. లేకపోతే ఇన్నాళ్ళు బాగా నడిచేది, అందరూ ప్రసాదం తింటారు, అందరూ అన్నం పెడతాం, కడుపుంటా ఏం లేదు.
హాయిగా వెళ్ళింది. ఇప్పుడు నిన్న హైట్ అయిపోయింది పోయి. ఓకే, దానికి మనం చేయలేము కదా. దైవ నిర్ణయం. అంతమంది వస్తారని తెలీదు, అంతమంది భక్తులు. మేము వంట 10 పెద్ద పెద్ద దీనిలో వంట చేసాం, డల్మా ఇవన్నీ అందరికి వాళ్ళకి అయిపోయింది అందుకంతే. సో చూసాం కదా, హరిముకంద పాండా గారు మనతో ఒకటే చెప్పుకొస్తున్నారు. చూస్తూ ఉంటే ఆయన కూడా ఒక భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకైతే కనిపిస్తున్నాయి. ఏమీ తోచలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. నేను చూస్తే నా వయస్సు 95 సంవత్సరాలు పూర్తయినది. 96వ ఏటలో ప్రజెంట్ నేనున్నాను. ఇటువంటి సందర్భంలో నా తల్లి కోరిక మేరకు నాకు ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం నాకు ఆ రోజు జరగకపోవడంతో ఈరోజు నేను ఈ ఆలయాన్ని ఈ విధంగా నిర్మించాను. భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం సాక్షాత్తుగా కనిపించాలనే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాను. దాంతోపాటు అక్కడ పూరి జగన్నాథ స్వామి సంబంధించినటువంటి బలభద్ర సుభద్ర జగన్నాథ సమేత ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయాన్ని పోలినటువంటి ఆలయం ఇక్కడ చూస్తూ ఉంటే ఒక స్పెషల్ అట్రాక్షన్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సుమారుగా 20 దేవతలు ఇందులో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. 20 దేవతలకు సంబంధించినటువంటి దేవతామూర్తి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించానంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా దశావతారాల్లో ఉన్నటువంటి ఏవైతే దశావతారాలు ఉన్నాయో వాటిని కూడా ప్రతి ఒక్క అవతారంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడైతే పూర్తి చేసామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క విషయం అయితే నిన్న జరిగినటువంటి ఘటనతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ప్రస్తుతం నిర్వాహకులుగా ఉన్నటువంటి హరిముకంద పాండా గారు మనతో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మనకు కనిపించాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆయన కూడా చాలా దిగులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వయసులో కూడా ఏం చేయాలో తోచలేనంటున్నారు అంటూ మరొక వైపుతో మనతో పాటు చెప్పుకొస్తున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, శ్రీకాకుళం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.